ఫోన్ చేశారు రెడ్డి గారు అని. ఓకే. అమ్మ చాలా ఘాటుగా ఉంటాయి, ముదు మధురంగా ఉంటాయి. ఈ ధైర్యం ఉన్నోడే చేస్తాడు ఇది. చెప్పండి. ఇప్పుడు అందరికి లేని బాధ కేటీఆర్ గారికి పాడి కౌశిక్ రెడ్డికి ఎందుకు వచ్చింది? దేని గురించి అంటున్నారు మీరు? కుర్చీలో కూర్చుండి ఒక ముఖ్యమంత్రి హోదాలో వచ్చి మాజీ ముఖ్యమంత్రిని కలిసినప్పుడు సబ్బండ మాజీ మంత్రులు అందరు లేచి నిలబడ్డారు. అవును, ఈవెన్ దో హరీష్ రావు ఆల్సో. స్వయాన కేసీఆర్ గారు కూడా లేచి గౌరవించారు కదా. లేచి అది ఎంత పెద్ద గొప్ప మేధస్సు అయినది. అంటే అది కేసీఆర్ గారి హుందాతనం అట్లా. అంటే ఆయన ముఖ్యమంత్రికి గౌరవం ఇచ్చి నించున్నాడు కదా, ఆయన కూడా నించొని పలకరించినాడు రేవంత్ రెడ్డి గారు. ఆయనకు హ్యాట్స్ ఆఫ్ థాంక్స్. ఎవరికి? మిగతా జనాలు ఆయన కడుపులో పుట్టిన కొడుకు నాశనం చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. తర్వాత పాడి కౌశిక్ రెడ్డి అంటోళ్లకు అమ్మ వీళ్లకు గతంలో పూర్వజన్మ సుకృతం కాదు ఇది, ఈ జన్మ సుకృతంలో వీళ్లకు హర్షములన్నాయి. పైల్స్, ఇట్ విల్ బి స్పీక్ యాజ్ ఏ పైల్స్ ఇన్ ఇంగ్లీష్ అర్థాత్ కూర్చుంటే వీళ్లకు ఒత్తుకపోయి ఉంటాయి, లేచి నిలబడితే బ్లీడింగ్ అవుతుంది వీళ్ళకు. చాలా పెద్ద మాట మాట్లాడుతున్నారు మీరు. ఆ దండం పెడతా ఇది రికార్డింగ్ చెయ్యాలి. తెలివున్నోడైతే సంస్కార ప్రకారం మర్యాద ఇవ్వాలి. అంటే మీరు చూసారా విజువల్స్? కేటీఆర్ పాడి కౌశిక్ రెడ్డి ఇద్దరు నించోకపోవడం చూసిన విజువల్స్. ఐఎమ్ సెండింగ్ ద విజువల్స్ టు యూ. ఇట్ ఈస్ వెరీ ఫైన్ అండ్ క్లియర్. దీనికి ఎంత పెద్ద బాధ అంటే రఘువీర్ రెడ్డి గారు అందులో ఒక పర్సన్ మీ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన అతనే మీరు అంటున్నారు. అమ్మా ఎవరన్నుండని రెడ్డి రెండే జాతులు, ఆడ మొగ. కోస్తే రక్తం, కోస్తే పాలు ఎవరికి వెళ్ళాయి, రెండే జాతులు. ఇప్పుడు అట్లా లేదు కదా, కులం డిస్క్రిమినేషన్ చేస్తున్నారు కదా ప్రతి ఒక్కరు. అమ్మా ఇది చాలా మూర్ఖత్వము. ఇది ఇంకా పూర్వజన్మ సుకృతం వీళ్ళకు ఎప్పుడు దొరుకుతుందో నాకు తెలుస్తలేదు, కానీ అహంభావం అనేది రెడ్డికి సత్యం ఉంటది. అయ్యో నా కొడుక అని దగ్గర తీసే గుణాలు మనవి, మా గుణాలు. విన్నరా? ఇది 100%. నేను స్టూడియోకి వచ్చేటోని కానీ ఇంట్లో ఫ్యామిలీ కొంచెం డిస్టర్బ్ నుండుట్లా మీకు ఫోన్ లో ఇంటర్వ్యూ ఇస్తున్నా. ఇప్పుడు ఎందుకు నించోలేదంటారు మీరు? కేటీఆర్ గారు గాని కౌశిక్ రెడ్డి గారు గాని నించోలేదని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకు నించోలేదు అనుకుంటున్నారు మీరు? లే సీఎం గారు వచ్చినప్పుడు నిండు కుర్చీలో ఎవరు సీట్ల వాళ్ళు కూర్చున్నట్టు విజువల్స్ కనపడుతున్నాయి. స్వయాన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దగ్గరికి రేవంత్ రెడ్డి గారు వచ్చినారు పలకరించడానికి. వచ్చినారు. కేసీఆర్ గారు కూడా నించోని గౌరవించినాడు. ఆయన గౌరవించిండు, ఎర్ర శాల్వా కప్పుకొని ఉన్నాడు. విజువల్స్ అన్ని చూసినాం. వారి పక్కకు గంగుల కమలాకర్ ఉన్నారు. ఈవెన్ హరీష్ రావు కూడా వెనుక సీట్లు ఉన్నా కూడా నించోనే ఉన్నారు. అందరు నించున్నారు. హరీష్ రావుకున్న ఇంగిత జ్ఞానము ఆ బావకో బామ్మర్దికో వీనికెందుకు పుట్టలే? ఈ కేసీఆర్ గారు నీ సంత కడుపులో పుట్టిన వాళ్ళకి ఎందుకు నేర్పలే విద్య గురించి ఎందుకు నేర్పలే? ఆయన తాంత్రికుడమ్మా. కేసీఆర్ అనేటోడు ఆ తెలంగాణకి ఒక తాంత్రికుడు. మాయ మాటలు చెప్పుట్ల మహాగారెడ్డి, కానీ సాంప్రదాయాలు పాటిస్తాడు. కడుపులుండాలి, కత్తులు కావలించుకుంటే రావద్దు బయటికి, అవసరం ఉన్నప్పుడు తీయాలి. ఇప్పుడు కేసీఆర్ తాంత్రికుడు అంటున్నారు. ఆయన మీకు అత్యంత సన్నిహితుడు. గతంలో ఎన్నో విషయాలు మాట్లాడినారు, కానీ తెలంగాణ పరువు మొత్తం ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైంది. అడ్మినిస్ట్రేషన్ లేదు, జీతాలు లేవు. అమ్మా నేను దీని గురించే తల్లి అందరినీ నమ్మి నిండా మునిగినాడు కేసీఆర్. మీరు రేవంత్ రెడ్డిని ఏమంటారు? 2 ఏళ్ళు అయింది ఇంకా. అమ్మా ఓపిక అవసరం.
లేదు మనకు సహనం అవసరం. ఇప్పుడు ఏమేమి అభివృద్ధి జరిగినాయో నీ నోట నేనే చెప్పిస్తా, ఏమేమి చేయలేదో నీ నోట చెప్తే నేను దాన్ని అంగీకరిస్తా. ఇంకొకటి, ప్రశ్నించే తత్వమే మాది, ప్రశ్నించే తత్వము నింద సంపూర్ణంగా నాది. ఎంతటి వాడాన్ని ఉండని, ఈవెన్ దో కోదండరామ్ అసొంటి నా రక్త సంబంధికుడు ఉండని నేను ప్రశ్నిస్తా. తప్పు చేస్తాను, మీరు తప్పుటడుగు చేస్తుండ్రని. ఇక్కడ ప్రశ్నిస్తున్నారు నిరుద్యోగ ఎందుకు అమ్మా? ఇప్పుడు ప్రశ్నించే సమయం వచ్చినప్పుడు పెంట మీది తులసమ్మలంతా, పెరటి మీది తులసమ్మలంతా దేవతలు అవుతారు, పెంట మీది బుర్రకాయలందరూ పెద్ద మనుషులు అవుతారు. అప్పుడు ప్రశ్నించే సమయం వచ్చినప్పుడు. కాక రేవంత్ సంగతి ఏమంటారు? ఇప్పుడు రేవంత్ అమ్మా పేర్లు మార్చడం తప్ప తెలంగాణకి 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమన్నా ఉందా? క్వశ్చన్ నెంబర్. ఇప్పుడు ఉన్నది లేని నిజ స్వరూపంగా మేనిఫెస్టోలో కనపడుతూనే ఉన్నది. ఏం చేసింది వీళ్ళు తెలంగాణకు? గ్లోబల్ సమ్మిట్ ఘోరంగా అట్టర్ ఫ్లాప్ అయింది. ఏం చెయ్యలేదు వీళ్ళు తెలంగాణకు అన్నది మీకు అందరికి తెలుసు. కుశల ప్రశ్నలతోని సమాధానాలు దాటేయకుండి. అది ఇప్పుడు ఆయన ఏమి తక్కువ చేసిండు, ఏం చేస్తలేడు, ఏమి చేయాలనో చెప్పుంది, వివరించి విన్నవించి చెప్పుకుంటాను. మేము ఎవరు చెప్పుకుంటారు? నేను కేసీఆర్ గారికి ఆయన చేసిన తప్పులు ఏంటన్నా చెప్తాం, ఈయన చేసిన ఒప్పులు తప్పులు ఏం జరుగుతున్నాయి అన్నది కూడా వివరిస్తాం. ఎవరికైనా చెప్తా అంటారు మీరు? ఎవరికైనా నేను ఎదురు నిలబడి పోరాటం చేస్తా. చాలా మంచి విషయము. అయితే ఇప్పుడు కేటీఆర్ ఎందుకు నించోలేదు అనుకుంటున్నారు మీరు? కేటీఆర్ గాని కౌశిక్ రెడ్డి గారు నేను కుల్లా చెప్పినా కదా, వాళ్ళకు ఒక బీమారి ఉన్నది. అంటే గతంలో ఇదే అసెంబ్లీలో అమ్మా వాళ్ళకు ఒక బీమారి ఉన్నది. స్నేహితుడు అంటుండు కదా కేటీఆర్. ఎవరికి? కేటీఆర్ కి స్నేహితుడు అంటుండే. నాకు మంచి సన్నిహితుడు రా భయ్, నేను అందుకే రేవంత్ అని పిలుస్తున్నా. అదే ఉడుంబలి చట్ట ఒక లింగాన్ని బట్టి ముద్దాడుతుందట. అది రౌతన్న దొరికే ఉడుంకు, కానీ మందు చూడ ముద్దాడుతుంది. ఉడుంబలిసి పోతలింగాన్ని, అది పోతలింగం, దాన్ని బట్టి ముద్దాడితే ఎవరికి తెలియదు నీ చరిత్ర, ఎవరికి తెలియదు నీ బట్టబాజు మాటలు, ఎవరికి తెలియదు నీ జీవిత చరిత్ర. నీ అయ్య పరువు తీసేటందుకు పుట్టినవురా నువ్వు. నీ ఇంకోటి ఓ రెడ్డో నింపడేసుకొని తిరుగుతున్నావురా నువ్వు. వాడు నిన్న మొన్న వాడు తిన్నాను ఖాళీ కొట్టిందని యూట్యూబ్లలో వచ్చింది. ఫేక్ న్యూస్ ఎక్కడిది? నిప్పులేంది పొగెళ్తాదమ్మా? అంతే అంటారు. మరి నిప్పులేంది పొగెళ్తుందా? రెండు చేతులు కలబడి సపట్లు మూగుతాయా? కరెక్ట్. మరి నువ్వు కరెక్ట్ అని నాకు తాళం కొట్టకు. ఇంకేమన్నా కుష్ట ప్రశ్నలు అడుగు, నేను సమాధానం చెప్తా. ఎట్లా అనిపిస్తుంది మరి తెలంగాణ ఇప్పుడు మీ రేవంత్ రెడ్డి గారి పాలన ఎట్లా అనిపిస్తుంది? సబర్ కా ఫల్ బహుత్ మీఠా रहता है, सबर का फल बहुत मीठा रहता है, और 1 साल तक पूरा काम खत्म, दुकान बंद. ఇంకొకరికి ఛాన్స్ అయ్యాడు. పొచ్చోడు మహాగచ్చోడు నా తమ్ముడు రేవంత్. మహాగట్టోడు కాదు, లింగాన్ని మింగేస్తుంది కదా ఇక్కడ ఇప్పుడు. మీరు అనుకుంటారు. అయితే తిమింగలం సముద్రంలో ఎప్పుడు కనపడది. అడ్మినిస్ట్రేషన్ టోటల్ ఫెయిల్ అయింది. ఇప్పుడు మీరు ఫెయిల్ అయింది అనుకుంటే ప్రజల నాడి చాలా పర్ఫెక్ట్ గా ఉన్నది. మీకు తెలుసు, వినండి, నేను ఓటు కాదని మీకు నమ్ముతున్నారా? రేవంత్ రెడ్డి బిడ్డ నేను 1 సైడ్ ఎప్పుడు మాట్లాడాలని మీకు కూడా తెలుసు. మీరే అంటారు నువ్వు 1 సైడ్ మాట్లాడవు. నువ్వు అడిగిన దానికి నేను కౌంటర్ ఇస్తున్నా తల్లి. ఇప్పుడు ఆలోచన విధానాలు మన ఇద్దరి వేరు కావచ్చు. నేను ఒక జర్నలిస్ట్ గా నా ఒపీనియన్ చెప్తారేం కాక ప్రజలు ఏమనుకుంటున్నారో చెప్తున్నా. కొంతమంది కొంతమంది పిరికిడి పట్టుకొని మూసుకొని మాది ఇదే గుర్తు అనుకుంటారు. కొంతమంది పిరికిడి ఇన్స్పెక్ట్ చూపిస్తే 5 ఏళ్ళు కనపడతాయి. పిరికిడి లేని వాళ్ళు తెలిసినాక వాని బాధ వాంది, వీని బాధ వీంది.
ఇప్పుడు సమాజం ఎట్లున్నదిరా? ఇప్పుడు ఒకడు అంటాడు గుడిసెలకు ఎందుకు పోయినవురా అని, ఆ, వాడేదో తప్పు చేస్తాడు, నువ్వు గుడిసెలకు పోవాల్సిన పని ఏమొచ్చిందిరా అని. అరే పోయింది నాకు తప్పైతే వాంది ఏం తప్ప నువ్వు చెప్పరా అదే అని అడుగుతారు పెద్ద మనుషుడు. ఆ, అంటే ఇప్పుడు కేవలం ఈయనే ఏ హామీలు ఇవ్వకున్నా ఆటోమేటిక్ గా గెలిచేటోడే రేవంత్ అనేటోడు. అంతే ఎట్లా అంటే ఆ వ్యతిరేకత అంత దూరం తెచ్చింది ఆయనను. అంటే బీఆర్ఎస్ చేసిన వ్యతిరేకత వల్లనే మన రేవంత్ గెలిచిండంటారు. 100%. ఇప్పుడు మళ్ళా వీళ్ళు వీళ్ళు చేసే వ్యతిరేకత వల్లనే ఇంకో పార్టీ గెలిచేటట్టుంది కదా మరి రానున్న ఎన్నికల్లో. ఇంకా ఇప్పుడు థర్డ్ పార్టీ అది వేసి చూడాలి. ఎవరికి బీజాక్షరాలు రాసి ఉంటాయో వాడే అవుతాడు. దాన్ని ఎవడు చీల్చి చెండాలు లేడు. అస్సలు చీల్చి చెండాడే అధికారం ఎవరికి లేదు. ఆ ఉన్నదే ప్రజలకు, ప్రజలు తీర్పిచ్చడాక చూడాలి. సరే, ఇప్పుడు మీ 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 సన్నిహితుడు, మీకు అత్యంత సన్నిహితుడు కేసీఆర్ గారు చాలా రోజుల తర్వాత బయటికి వచ్చినారు. మొన్న ప్రెస్ మీట్ పెట్టి చూసిరా? చూసిన అన్ని చూస్తూనే ఉన్నా. కృష్ణా జలాల గురించి మాట్లాడిండ్రు. 2 ఏళ్ళు నేను ఓపిక పట్టినా, సైలెంట్ గా అన్ని చూసినా, నేను ఎవరి గురించి ఏం మాట్లాడలేదు. కానీ ఇప్పుడు నేను అసెంబ్లీకి వస్తున్నాను, అసెంబ్లీకి వచ్చిండు, మళ్ళీ 2వ తారీఖు 3వ తారీఖు కూడా అసెంబ్లీకి వస్తాడట. సంతోషం అమ్మా, ఆయన ఎప్పటికీ రావాలి. ఆయనకు హోదా ఉన్నది, ప్రభుత్వం ఓకే. చలో నల్గొండ సభ పెట్టబోతున్నారు. ఇన్ని రోజులు రాని కేసీఆర్ ఇప్పుడు బయటికి ఎందుకు వచ్చిండు అంటారు? అంటే దేని వల్ల ఏమన్నా మీకున్నటువంటి సమాచారం ఏమైనా ఉందా? నాకు బిడ్డొక దిక్కు పాసిపోయింది. అవును, బిడ్డొక దిక్కు పాసిపోయింది. తండ్రి చెప్పిన మాటలు వినకుండా తండ్రికి బోధ చేసి ఓటి జూబ్లీహిల్స్ టికెట్ ఇప్పించిండు. ఆడ అట్టర్ ఫెయిల్ అయిండు, అట్టర్ ఫ్లాప్ అయిండు, అట్టర్ ఫెయిల్ అయిండు. ఇక ఏం చేయాలి? నోరు నెత్తిన పెట్టుకుంటే నోరోటి అనుకుంటదమ్మా. నోరోటి అనుకుంటది, నొసలోటి అనుకుంటది. నొసలోటి అనుకుంటే అది కట్టెలు మోసే కాడికే చిందేవారం. నోరు వందరం ఎక్కుదాం అనుకున్నది, నొసలు కట్టెలు మోయించింది. సో అందుకని కేటీఆర్ జూబ్లీహిల్స్ లో గెలిపించుకోవడానికి ఫెయిల్ అయ్యిండు కాబట్టి కేసీఆర్ రంగంలోకి ఇప్పుడు దిగుతుండంటారా పార్టీ బోద్దని? అది మెయిన్ పాయింట్. ముసలాడు దిగితే దాని చమత్కారం వేరుంటది, మాట చైతుర్యం వేరుంటది. ఫస్ట్ తిట్లు నేర్పిందే మా ముసలోడు, మా అన్న. ఆయన తిట్టిన ఉండేది కదా కాక? లేదు కాక నేను చెప్తానే కాక, నీకు ఒక వీడియో పంపుతానే తల్లి. ఫస్ట్ తిట్ల పురాణం మొదలు పెట్టింది కేసీఆర్. కేసీఆర్ మాట్లాడితే కొంచెం వినసొంపుగానన్నా ఉండేది తిట్టినా. అయితే ఇప్పుడు నీ అమ్మ అన్నదానికి నా అమ్మ అన్నదానికి తేడేందో చెప్పు. ప్లస్ కేసీఆర్ మాట్లాడితే వ్యూవర్షిప్లు బ్రేక్ అవుతున్నాయి, ఆయన ఎప్పుడెప్పుడు మాట్లాడతాడా అని. మరి ఇప్పుడు ఎన్ని చూపిస్తాను యూట్యూబ్లల్లా, ఛానళ్ళల్లా. నేను ఒక యూట్యూబ్ ఛానల్ చిట్ల పురాణం అయినది నీకు మళ్ళా పంపుతా రిటర్న్. పంపండి. ఇప్పుడు అది మళ్ళా పంపుతా. నాకు నా మిత్రులు, బాల్య మిత్రులు అనంకొండకెళ్ళి పంపిరు. బోడిగాడు, బొచ్చగాడు, ఎంటికగాడు, కోపుగాడు, ఇవన్నీ తెలంగాణ సాంస్కృతిక భాషల్లే మాట్లాడిన మాటలు. అవును, మరి ఇప్పుడు ఏమైనా మారినట్టు అనిపిస్తుందా మీకు? ఇప్పుడు ఓ తల్లి తోలు ముడతకు వచ్చినాక ఎవ్వరు దొరకరు. ఇప్పుడు తోలు ముడతగా చిందేవారం, తోలు గట్టిగా ఉన్నోడు ప్రతిపాదన చేస్తాడు, తోలు దమ్ అయితే తొడగొడతాడు. ఎందుకంటే వాడు ఉరకగలుగుతాడు, ఫుట్బాల్ ఆడగలుగుతాడు, అన్ని చేయగలుగుతాడు, అన్ని చూపించగలుగుతాడు. మరి దమ్ అయితే देखो बोलो, अभी आके दंगल में उतरो बोलो, उससे कुछ नहीं होता है, कुछ भी नहीं कर सकता है वो. అన్ని మీరే అంటున్నారు. అదే మరి ఇప్పుడు నేను ఏమంటున్నా, నీకున్న గౌరవాన్ని నువ్వు దక్కించుకో నాయన అంటున్నా. అందుకే ఇప్పుడు ప్రజల మధ్యలోకి ఎట్టకేలకు 2 ఏళ్ల తర్వాత వస్తున్నా అని చెప్పి అన్నాడు కదా. రాని అమ్మా, ఆయనను శిరసావహిస్తారు, దూషించేటోళ్ళు దూషిస్తారు, దగ్గర తీస్తాడు. అప్పటికి ఆయన రాష్ట్ర ఎట్లా మారనున్నదో. ప్రజలు బీఆర్ఎస్ పార్టీ నమ్మినా నమ్మకపోయినా కేసీఆర్ అంటే ఒక ప్రత్యేక గౌరవం ఉందనుకుంటున్నారా లేదా? 100% ఉన్నది కూడా ఉంది కదా. కేసీఆర్ కు ఒక గౌరవం ఉన్నది.
బరాబర్. గౌరవాన్ని మొత్తం నాశనం చేసేది వీళ్ళే. అవును అవును వీళ్ళే అంటే ఆయన కొడుకు కూతురే. అవును అవును ఇప్పుడు కవిత పరిస్థితి ఏందంటారు? కావాలనే కవిత అట్లా చేస్తుందా? కవిత వెనకాల కేసీఆర్ ఉన్నాడని అనుకుంటున్నారా మీరు? చాలా మంది అంటారు ఏ కవితతో పార్టీ పెట్టించేది కేసీఆర్, ఇదంతా డ్రామా అంటున్నారు. అమ్మా డ్రామా అంటారా మీరు? నన్ను वो तागा तागा टूट गए सो कटी पतंग है वो ఆ कटी पतंग हो गया। ఆ ना घर का नहीं ना घाट का नहीं, ఎటు కాకుండా అయిపోయింది అంటారు ఇప్పుడు నా పత్తగిరి घर का नहीं ना घाट का नहीं, ఎటు గాని పరిస్థితులు ఉన్నది కవిత. నమ్ముతారా? కవిత. ప్రజలు ఆ? ప్రజలు నమ్ముతారా కవితని ఇప్పుడు పార్టీ పెడితే? ఇప్పుడా ఆ, ఈ అమితమైన ప్రేమ ఉన్నోళ్ళు ఎందుకు ఊరుకరు? పైసలు నై చల్తది, ఆ, బుర్జు ఖలీఫాలో ఫ్లాట్ అమ్ముతుంది, ఇంకా పైసలు ఖర్చు పెడుతుంది కావచ్చు. ఆ, నేను కూడా కాబోయే సీఎం ననే మాట్లాడబట్టి అవును అంటే తిరుగుతుంది కదా, ఓరే తిరుగుతున్నారు కదా ప్రజాక్షేత్రంలో. తిరిగితే నేను కూడా జబర్దస్త్ చేసుకొని తిరుగుతా. నేనైతేనా అయ్యకున్న పేరు మొత్తం జరగొచ్చింది నువ్వేనా మొదలు. ఆ, నిన్ను ఎవరు నమ్మాలి అని ఉన్న మంచి పేరును నాశనం చేస్తుంది. ఆ, అది అటో ఇటో తిప్పలబడి దొంగ దీక్షలో మన్ను దీక్షలో చేసి కాపాడే ఇప్పుడు వాడు అమెరికాలో ఉన్నాడు, వాడు ఆడనే ఉండి చిప్పలు కడగక ఆ, ఈ హరీష్ జరాబ్ ఏదో మంచి పేరు తెచ్చుకున్నాడు, 10 మందిలో పేరు పెట్టి పిలుస్తాడు, పలాని వ్యక్తి ట్రా అంటాడు. వీళ్ళందరినీ వీనికి ఆ తెలివి లేదా, ఈ తెలివి లేదా? వాడెవడో మందు గోళీలు అందించిన సంతోషరావు కానీ వాని దగ్గర తిత్తివి, వానికి కోట్లల్లో పెడితివి. అదే ఇప్పుడు నేను ఏమంటున్నా, హరీష్ రావుే ఇదంతా అంటున్నాడు కదా, హరీష్ రావు సంతోష్ వల్లనే మొత్తం చెడిపోయింది అంటారు కదా. కాదు హరీష్ నిమిత్త మాత్రుడమ్మా. ఇప్పుడు బెల్లం ఉన్న కాడనే ఈగలు వాళ్తాయి. ఆయన సంపాదించుకునే కాడికి సంపాదించుకున్నాడా లేకపోతే ఆయన కష్టార్జితమా అని ఎవ్వడు అన్నాడు. కష్టార్జితం అని సంపాదించుకున్నదే, అది ఆ, తెలివితో సంపాదించుకున్నాడు. ఆ, ఎక్కడ ఇరకకుంటా, ఆ, తప్పు కాదంటారు అది. ఏవన్నీ కొరకకుంటా. ఆ, ఇప్పుడు ఇక లోకం కాకులై వాళ్ళతోనే ఉంటాయి. ఆ, లోకంలో ఉన్నాయండి కాకులేనే. ఆ. ఒక్క కాకి పోయి ఇట్లా సపోర్ట్ చేస్తే అన్ని 100 కాకులు వచ్చి వాళ్తాయి. కాక ఇగో నాకు ఎక్కువ తెలియదు కేసీఆర్ గారి గురించి. నేను చాలా వాళ్ళు ఎప్పటి నుంచో ఇప్పుడు కేసీఆర్ గురించి ఇప్పుడు కేసీఆర్ గురించి 100 పుస్తకాలు తెలిసినా ఇంకా తక్కువనే. అదే ఇప్పుడు నేను ఏమంటున్నా, సంతోష్ మీద ఇన్ని అలిగేషన్స్ వచ్చినా ఇంకా పక్కనే పెట్టుకుండే ఎందుకని? అది అంతే కాదు, అది అంతే అంటారు. అది ఆయనకు కొంచెం ఇప్పుడు అదే రెడ్డి ఆహా, అస్సలే నమ్మడు రెడ్డి. ఎందుకట్లా మరి? చాలా చుట్టూ కేసీఆర్ కోట కదా, రెడ్డిలే ఉన్నారు కదా మరి. లే నీకు తెలియదు, రెడ్డి ఎడబెట్టాను ఆడ పెడతాడు. అంతేనా? అంటే ఇక సంతోష్ వెన్నుపోటు ఓడిసినా సంతోష్ నమ్ముతాడు అంటారు. అంతే అది పక్క. మళ్ళా ఆఖరికి పొడుచుకుంటానే ఉంటాడు, ఆడు మేసుకుంటానే ఉంటాడు. ఆ, ఏవే మరి మీరే అట్లా అంటున్నారు మరి. 100% ఇట్ ఇస్ కరెక్ట్. ఓకే, ఇప్పుడు ఫైనల్ గా ఎట్లుందంటారు తెలంగాణ భవిష్యత్ ఏంది? ఇప్పుడు బీజేపీ సైలెంట్ గా ఉంది, ఓకే, కొత్త బిఆర్ఎస్ కొత్త గొప్ప అట్లా ఏదో వెళ్తుంది ముందరికి. ఇప్పుడు నేనే స్వయాన దిగుతున్నా అని చెప్పి కేసీఆర్ గారు బయటికి వచ్చి రెట్టకేలకి, అది కూడా ముందు తిరుగుతారో లేకపోతే ఉట్టి మాటలకే పరిమితమో తెలీదు. అధికార పార్టీ తెలంగాణ ప్రజల గొంతుకు వస్తుంది, 7వ గ్యారంటీల చెవుల పువ్వు పెట్టింది. తెలంగాణ భవిష్యత్ ఏంది ఇంకా? అమ్మా మర్రి చెట్టు ఏర్లు బాగా లోపలికి వాతకపోయినాయి 2 ఏళ్లలో. ఊడలు దిగుతున్నాయి, ఊడలు గట్టి పడతాయి, వాటికి మళ్ళా ఆకులు పుడతాయి. నిశ్చింతగా ఉండుంది, నిర్భయంగా ఉండుంది. కాంగ్రెస్ ఉన్నట్టు కదిలిచ్చే మొగాడే లేడు. మళ్ళొక్క 10 ఏళ్ల దాకా, 10 ఏళ్ల తర్వాత ఇది ఛాలెంజ్ కాక ఛాలెంజ్. హలో మీ అటువంటి యూట్యూబులు ఎంత మంది మిమ్మల్ని నేను నిందించదలుచుకున్నా. ఇప్పుడు మీ అటువంటి నిజాయితీగా మాట్లాడే యూట్యూబర్లను కాదు, జోకే నా కొడుకుల యూట్యూబర్లను నేను అందరికి చెప్తానా, తొడగొట్టు చెప్తానా. మగాళ్ళు అయితే
ఆ, ఒక్కసారి మళ్ళీ కేసీఆర్ ను గద్దెకెక్కించి చూసినాక ఆ, రాజకీయ సన్యాసం రా, ఎక్కడ యూట్యూబ్లలో కనపడా, ఎక్కడ మాట్లాడ నేను. ఆ, ఇది నా శపథం. శపథం అంటారు. శపథం. నేను చేస్తున్నా ఛాలెంజ్ మరి. ఏం ఛాలెంజ్ దేనికైనా సర్వాస్తి సిద్ధం. నేనైతే మగవాణ్ణి కాదు కదా, నేను ఆడదాన్ని. మీరు తల్లి, మీకు ఉన్న అధికారము ఎవరికి లేదు. మీకు సర్వం స్వేచ్ఛ ఇచ్చినం. మీకు వాగ్దాటి ఉన్నది. నువ్వు ఒక ఆడిబిడ్డ దొరసానిగా చెప్తానా నేను, ఆ, అమ్మా నీకు ఆ స్వేచ్ఛ ఉన్నది, నువ్వు ఎవరినైనా ఎదిరించగలుగుతావు. కానీ పిచ్చిన కొడుకులు ఎప్పుడేటు పోయి ఎవరిని జోకుతారా అన్నది ఆ సమస్యగా తీర్మానం కాలే ఇంకా మీ దాంట్లో. ఆ, యూట్యూబర్స్ ఎవరికి జోకకుండా ఏకదాటిగా ప్రశ్నించే హక్కు మీకున్నది, సమాధానాలు రాబట్టే హక్కు ఉన్నది, దాన్ని ఖండించే హక్కు మీకున్నది. కానీ వంత వాడే హక్కు మీకు లేదు. వంత ఎవరు వాడుతున్నారు కాక? వంత వాడినోళ్ళ గురించే మాట్లాడిన నేను. అట్లా అంటారా? ఓకే. మీరు తప్పు ఎట్లా అర్థం చేసుకుంటారు? నేనెందుకు అర్థం చేసుకున్నా? నేను చెప్తున్నా, వంత వాడినోళ్ళకే తలగాలి. ఎప్పుడు ప్రజల పక్షమే. అది ఎవరైనా నువ్వు ఎప్పుడు సంపూర్ణంగా ప్రజల పక్షమనే నేను నీకు ఫోన్ చేయడం జరిగింది. అవును, అవును, నా కూతురు లాంటి ఓ బిడ్డ నాకున్నది, పెద్ద బిడ్డ. అవును. ఫోన్ లో ఇంటర్వ్యూ చేస్తానని చేసింది ఇవాళ. అదే కాక. మీరు ఎప్పుడు హైదరాబాద్ వస్తారా? నేను ఈ వారము 5 తారీఖు అట్లా వస్తా. సరే, పండుగ ముంగట ఒకసారి వచ్చి మిమ్మల్ని సంపూర్ణంగా కలుస్తా. సరే కాక. ఇది వాట్సాప్. జై తెలంగాణ. జై తెలంగాణ, జై జై తెలంగాణ.